Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. Today I am not going to take any class. సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా రిలాక్స్డ్ మోడ్లో వినండి. క్లాస్ ఏమి లేదు. ఏంటంటే బేసిక్ ఎందుకు క్లాస్ చెప్పడం లేదంటే మీరు ఇప్పటికి చాలా సిలబస్ చెప్పాను నేను. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్ చెప్పా, పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పాను, తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పాను, బీ ఫ్యామిలీ చెప్పాను, డూ ఫ్యామిలీ చెప్పాను, ఇంకా మిగిలింది హ్యావ్ ఫ్యామిలీ ఒకటి. సో చాలా సిలబస్ చెప్పాను నేను. మీరు కరెక్ట్గా ఇంతవరకు నేను ఇచ్చినటువంటి మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్ని పైకి చదువుతున్నట్లయితే అందులో ఎంతో కొంత మీలో ఇంజెస్ట్ అయ్యి చిన్న చిన్న సెంటెన్సెస్ తప్పులు రాసినా పర్లేదు, కానీ ఆ క్రక్స్ ఆఫ్ ది ఎసెన్స్ని పట్టుకోగలిగేవాళ్ళు. కానీ జరగటం లేదు అది. మరి మీరు హోంవర్క్ చేయటం లేదా అంటే, హోంవర్క్ అంటే నేను ఇచ్చింది కాదు, నేను చాలా చెప్పాను మీకు. పైకి చదవండి, 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఏ సిలబస్ అయినా పైకి చదవండి అని చాలాసార్లు చెప్పాను. మరి మీ వైపు నుంచి అది చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నా వైపు నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. మీరు అర్థం చేసుకోలేరు నేను పడుతున్న కష్టం. ఎందుకంటే బేసిక్గా నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుకోలేదు. ఈరోజు ఎందుకు చెప్పడం లేదంటే, మీరు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడంతో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి మీకు కొన్ని స్ట్రక్చర్స్ నేర్పిద్దాము అని. అంటే ఏ పదాల తర్వాత ఏమి రావాలి. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పిన తర్వాత దానిలో ఎస్సెన్స్ ఏంటండి? రిపిటేషన్. అదే కదా ఎస్సెన్స్. ఈ రిపిటేషన్ జరిగేటప్పుడు మీరు ఈ స్టూడెంట్ చూడండి, జీవరత్నం 69th ఎపిసోడ్లో నేను కొంత 10 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత వీడియో చేస్తే అతను, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ వాచ్డ్ యువర్ వీడియో ఎవ్రీడే, ఐ సర్చ్డ్ ఫర్ యువర్ న్యూ వీడియోస్, ఎవ్రీడే ఐ సర్చ్డ్ ఫర్ యువర్ న్యూ వీడియోస్ అని రాశాను. ఎవ్రీడే అనేది ఇలా రాయకూడదు అంటే జీవరత్నం గారు, మీరైనా అందరూ ఏంటంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అలా ప్రతిరోజు గనక చేస్తే దాన్ని 2 పదాలుగా రాయాలి. ఇది ఒక పదంగా రాస్తే ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఎక్కడ వస్తుంది? ఇది నౌన్స్ ముందు వస్తుంది ఇలా రాస్తే. అర్థమైందా? సో ఎవ్రీడే అనేదేమో అడ్జెక్టివ్ ఒక పదంగా రాస్తే, 2 పదాలుగా రాస్తే యాడ్వర్బ్. సో ఒక పని నీవు ప్రతిరోజు చేసావు, సోమవారం, మంగళవారం, బుధవారం, ప్రతిరోజు అక్కర్లేదండి. సోమవారం చేసావు, బుధవారం చేసావు, మళ్ళీ ఆదివారం చేసావు, అలా ఎక్కువ రోజులు చేస్తే మనం ఎవ్రీడే అనొచ్చు. అంటే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం కనుక తీసుకుంటే 2-3 రోజుల్లో మీరు ఒకరోజు చూసి ఎవ్రీడే అనకూడదు. ఒక 2-3 నెలల్లో మొత్తం మీద నువ్వు ఒక 10 సార్లు చూసావు అనుకో, 90 రోజుల్లో క్యాజువల్గా మీరు ప్రతిరోజు నేను కష్టపడ్డానండి, చూశానండి అనొచ్చు. సో ఇక్కడ ప్రతిరోజు అంటే ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం అలా జరిగితే 2 పదాలుగా రాయాలి అది. సో ఎవ్రీడే, ఇక్కడ చూడండి ఏమి రాశారు, ఎవ్రీడే ఐ సర్చ్డ్ ఫర్ యువర్ న్యూ వీడియోస్. ఇక్కడ ఎవ్రీడే అంటే అర్థం ఏంటి మీ ఉద్దేశం? ప్రతిరోజు. ఇదేంటండి సర్చ్ అనేది పాస్ట్ టెన్స్ కదా. పాస్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన పని గురించి చెప్పటం. జరిగిపోయిన పని అంతే, దానిలో రిపిటేషన్ ఉండదుగా. ఇక్కడ మీరేమో ఒకవైపు ఎవ్రీడే అని రాస్తున్నారు, రెండో వైపు పాస్ట్ వర్బ్ రాస్తున్నారు. రాయకూడదు కదా అది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎవ్రీడే అని వాడావంటే నీవు వర్బ్ ఏ టెన్స్లో ఉండాలి? బేర్ ఇన్ఫినిటివ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏ వర్బ్ వాడావు? సర్చ్ నేను వాడవచ్చా? ఇలా వాడకూడదు కదా. సో ఇటువంటి చిన్న చిన్నవి మీరు గమనించాలా. దాన్నే ఆలోచన జ్ఞానం అనకూడదు, ఆలోచించే విధానం నేర్చుకోవాలి. మనం ఏ పదం వాడుతున్నాము, ఈ పదానికి ఉన్నటువంటి ఇంప్లికేషన్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, అవి ఆలోచించాలి. సో అందుకని మీకు ఇవి నేర్చుకోవాలంటే మీరు ముఖ్యంగా ఏం కావాలంటే మీకు అర్థం కావటం లేదు. ఇవి కావాలా? ఇన్ఫినిటివ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, రెగ్యులర్ వర్బ్స్తో ఇబ్బంది లేదండి. సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్, వాక్, వాక్డ్, వాక్డ్, ఇంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఇవి చూడండి ఇక్కడ, ఇవన్నీ ఏంటివి? ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కనుక నేర్చుకోవాలంటే నేను ఇచ్చినటువంటి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ మీరు బై హార్ట్ చేయాల్సిందే. నేను ఇచ్చినటువంటి ఇప్పటికి 2-3 ఎపిసోడ్స్లో మీకు ఆ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ ఇచ్చాను. ఇవి రాకపోతే మీకు ఇంగ్లీష్ రాదు.
నేను ఇచ్చినటువంటి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్ చెప్పడానికి కేవలము ఏమంటాము, ఒక ప్యాషన్ అంటే పిచ్చి. చదువుకునే పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మిగతా వాళ్ళు చెప్పవలసిన విధంగా చెప్పటం లేదు, పైగా తప్పులు చెప్తున్నారనే ఉద్దేశంతో వచ్చాను నేను ఇక్కడికి. నేను ఇక్కడికి ఎంత మాత్రం డబ్బు కోసం రాలేదండి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను మీకు. ఈ రోజు వరకు నాకు 80 ఎపిసోడ్లు అప్లోడ్ చేస్తే ₹1 కూడా రాలేదు నాకు. మీరు నమ్మండి నమ్మకపోండి, ₹1 రాలేదు. కానీ మీ గురించి నేను ఇంటికి ఇప్పటికి ₹20,000 పైన కరెంటు బిల్లు కట్టా. నా కంప్యూటర్కి ఈ వేరెంటియర్ కెమెరా, వేరెంటియర్ కెమెరా చాలా ఎక్స్పెన్సివ్. నా కెమెరా మీరు ఊహించను కూడా ఊహించరు. ₹4,00,000 నా కెమెరా, 4 లక్షలు. మరి దాని వేరెంటియర్ అయినా కూడా నేను పట్టించుకోవడం లేదు, ఎందుకంటే చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం నాకు. అందువల్ల మీకు నేర్పడానికి వచ్చాను ఇక్కడికి. మీకు ఇంకో విషయం తెలుసలేదో, ఈ బుక్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. పిల్లలు నేను ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్తాను. ఈ పిల్లలు వచ్చినప్పుడు ఏం కొనాలో తెలియక కొంతమంది పిచ్చి పుస్తకాలు కొంటుంటారు, ఏం కొనాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు పేరెంట్స్, పిల్లలు. అందుకోసం నేను 10 సంవత్సరాల క్రితము ₹15,000 పెట్టి ఇది ప్రింట్ చేయించి నేను నా సొంత ఖర్చుతోటి 50 సంవత్సరాల వయసులో ఎగ్జిబిషన్ గేట్ దగ్గర నుంచొని పంచా నేను. మీరు నమ్ముతారో నమ్మరా, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషను, విజయవాడ బుక్ ఎగ్జిబిషను నేను నుంచొని స్వయంగా పంచాను. ఇక్కడ చూడండి, ఏం బుక్స్ చదవాలా, తెలుగులో ఏం బుక్స్ చదవాలి, ఇంగ్లీష్లో ఏం బుక్స్ చదవాలా, నా సొంత డబ్బులతో ప్రింట్ చేయించి 10 సంవత్సరాల క్రితం పంచిన ఇది లిస్ట్. ఇది అంత పిచ్చి నాకు. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, నా లైబ్రరీ చాలా పెద్దది. నిర్మల గారు అనేటువంటి స్టూడెంట్ చాలాసార్లు అడిగారు, సార్ మీ లైబ్రరీ చూపించండి అని. ఈసారి తప్పకుండా ఎప్పుడైనా చూపిస్తాను. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ తీసుకోండి, 40 రోజులు టైం తీసుకోండి, ప్రతిరోజు 2 సార్లు చదవండి. మీకు అర్థాలు వద్దు, ఏమొద్దు, ఎలా పలకాలో తెలియకపోతే గూగుల్లో టైప్ చేసి దాని మీనింగ్ దగ్గర స్పీకర్ గుర్తుంటుంది, ఎలా పలకాలో నేర్చుకొని చదవండి. అర్థాలు వద్దు, మీకు ఏమొద్దు, బై హార్ట్ చేయండి నేను ఇచ్చినటువంటి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్. 40 రోజుల తర్వాత మీరు నా కామెంట్స్లో, సార్ నేను పర్ఫెక్ట్గా బై హార్ట్ చేశాను అని మీరు చెప్పండి. మీకు నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ నేను మీకు గిఫ్ట్గా ఇస్తాను. మీరు ఏమీ నాకు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీ అడ్రస్ నాకు ఈమెయిల్ ఇవ్వండి, మళ్ళీ కామెంట్స్లో ఇవ్వద్దు. నేను చెప్తాను, మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు అప్పుడు రెస్పాన్స్ ఇస్తాను. మీ అడ్రస్ నాకు ఈమెయిల్లో చేయండి అని మీకు నేను పంపిస్తాను. నేను చాలా బుక్స్ ఇప్పటికీ చాలామంది పిల్లలకి గిఫ్ట్ చేస్తుంటాను. నాకు ఇష్టమైన బుక్స్ 1కి 4 సార్లు 10 సార్లు చదువుతాను నేను. ప్రతిసారి నేను చదువుకున్న పుస్తకాలు అండర్లైన్లు చేస్తుంటాను. మళ్ళీ రెండోసారి చదవాల్సి వచ్చినప్పుడు నా మనసంతా అండర్లైన్ చేసిన దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కొత్తగా చదువుతున్న ఫీలింగ్ రాదు. అందుకోసం ఏం చేస్తాను, మళ్ళీ కొత్త బుక్ కొనుక్కొని ఈ పుస్తకాన్ని నేను ఎవరో స్టూడెంట్కి గిఫ్ట్ ఇచ్చేస్తాను. మంచి మంచి బుక్స్ మీకు గిఫ్ట్ చేస్తాను నేను ఇక్కడికి డబ్బు కోసం రాలేదు, ఉపయోగపెట్టుకోండి. ఇంకా ఎంత దరిద్రంగా ఉందంటే, యూట్యూబ్లో ఇంగ్లీష్ ఎలా చదవాలో తెలియని వాళ్ళు చక్కగా హిందూ పేపర్ అనలైజ్ చేసేస్తున్నారు. ఇంగ్లీష్ చూసి చదవటం రాని వాళ్ళు కూడా నేను చాలామంది చూశాను. ఈ తెలుగులో హిందూ పేపర్ చదివేవాళ్ళు ఒక్కళ్ళకి కూడా సెంటెన్స్ చంక్స్లో ఎలా చదవాలో తెలియదు. ఎందుకు? ఏ పుస్తకం చదవాలా. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు ఆశ్చర్యపోయేటటువంటిది చెప్తా వినండి. ఏంటంటే ఇది, ఇక్కడ మీకు చిన్న విషయం, మీకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తాను వినండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అర్థమైందా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు అంటారు మీరు. ఆశ్చర్యంగా ఉందా? ఇది వాస్తవం. ఇప్పుడు మన మేధావులు చెప్తున్నారు కదా, ఇన్ని తప్పులు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు కూడా ఏదో గ్రామర్ పుస్తకాలు చదివి ఉంటారు కదా. గ్రామర్ పుస్తకంలో ఉన్నది చదివి మీకు తప్పులు ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళకు గ్రామర్ పుస్తకంలో ఉన్నది కూడా అర్థం కావటం లేదు. అంటే ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాడి గ్రామర్ పుస్తకం ఎలా వస్తుంది? అందుకే ఇదంతా. నేను ఇది చాలా సున్నితమైన విషయం. ఇది ఏంటి అందరినీ ఇలా చేస్తున్నారు, అందరినీ తిరుగుతున్నారని. అందరూ కాదు, చెప్పే కదా, అందులో కూడా మహామేధావులు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం క్వశ్చన్ చేయటం లేదు. 95% అంత ట్రాష్. ఇది మాత్రం వాస్తవం. నేను గొప్పగా చెప్పకపోవచ్చు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ మీకు తప్పులు చెప్పటం లేదు.
80 ఎపిసోడ్స్ చెప్పాను. ఒకటో రెండో తప్పులు వచ్చి ఉండొచ్చు, అంతేగాని ప్రతి ఎపిసోడ్లో తప్పులు రావు. నేను ఇంగ్లీష్ చదువుకోలేదు కాబట్టి ఎక్కడన్నా ఒకటి ఇన్అడ్వర్టెంట్గా నా ప్రమేయం లేకుండా ఎక్కడన్నా ఒకటో రెండో తప్పులు దొరికి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు 80 ఎపిసోడ్స్లో. కానీ ప్రతి ఎపిసోడ్లో తప్పులు చెప్తే ఏం చేయాలా? కాబట్టి నాకు వాళ్ళని తిట్టడం సరదా కాదు, కానీ ఇది కాదు పద్ధతి. నా కామెంట్స్లో పెడుతుంటారు ఏమని, మీరు ఎందుకు వాళ్ళని తిడుతుంటారని. నా ఆర్గ్యుమెంట్ ఇవ్వగానే ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయరు, అక్కడికి ఆపేస్తారు. చూడండి నా కామెంట్స్లోకి వెళ్ళి, మీరు వాళ్ళని ఎందుకు తిడతారని అడుగుతారు. నేను ఎందుకు తిడుతున్నానో రాస్తాను అక్కడ, మళ్ళీ దానికి జవాబు ఇవ్వరు. ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోలేరు. అదేంటి సెల్ఫ్ కాంట్రాడిక్టరీ ఉంది కదా స్టేట్మెంటు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం పుస్తకాలు చదువుతాం, నేనేమో ఇంగ్లీష్ రాకపోతే మీకు ఇంగ్లీష్ నేర్చుకోలేరని చెప్తున్నాను. మరి ఏం చేయాలి? ఇది వాస్తవమా కాదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాక మీకు, ఇంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు తప్పులు చెప్తున్నారు? వాళ్ళు ఏదో గ్రామర్ పుస్తకాలు చదివి ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు రాలేదు? వాళ్ళకి బేసిక్గా ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళ గ్రామర్ పుస్తకాలు అర్థం కావటం సింపుల్. మరి ఎలా నేర్చుకోవాలనే దానికి ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇద్దరు స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి డౌట్స్ చెప్పి ఆ టాపిక్లోకి వెళ్తాను. ఫస్ట్ డౌట్ ఎవరంటే, పెద్దపోయిన ప్రశాంత్ అనే కుర్రాడు, సార్ నాకు ఇంగ్లీష్ వాక్యాలు కూడా చదవటం రావట్లేదు, మీరేదైనా మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో 2 పారాగ్రాఫ్లు తీసుకొని మీరు చదివి మాకు వినిపించండి సార్, నాకు అసలు వాక్యాలు కూడా చదవటం రావటం లేదు, ఏదో ఒక పుస్తకం తీసుకొని మీరు చెప్పండి, మీరేదో చంక్స్ గురించి అంటారు, ఆ చంక్స్ ఏంటో నాకు తెలియదు, నేను ఎలా నేర్చుకోవాలంటున్నాడు. నేను దీనికోసం ప్రశాంత్ అనే అబ్బాయి కాదు, మీ అందరికీ చెప్తున్నా, మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చా రాదా? రెండే, చదవటం వచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ని ముందుకు వెళ్దాం. చదవటం రాదనుకోండి, అది ఇప్పుడు చెప్పా కదా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో, అటు వెళ్దాం. వాక్యాలు చదవటం కూడా రాదు అని అనుకున్నారు, మిమ్మల్ని మీరు అసెస్ చేసుకున్నారు. ఆ ప్రశాంత్ లాగా మీరు కూడా అనుకున్నారు, నాకు ఇంగ్లీష్ చదవటం కూడా రావటం లేదు, 3వ తరగతి పుస్తకం కూడా చదవటం రావటం లేదు. బాగుంది, మరి దీనికి పరిష్కారం ఏంటి? మీకు నేను 2 ఛానల్స్ చెప్పాను. ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఒకటి, అందులో దరిదాపు 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. రెండవది లెర్న్ ఇంగ్లీష్ విత్ టాంజరీన్ అకాడమీ, TANGERINE టాంజరీన్ అకాడమీ. మీ ఇష్టం వచ్చినటువంటి ఎపిసోడ్ పెట్టుకొని టాంజరీన్ అకాడమీలో పెట్టుకొని మీరు అసలు ఏమీ చూడొద్దు, ఆ సబ్ టైటిల్స్ చూడండి. వాళ్ళు సెంటెన్స్ని ఎలా చదువుతున్నారు 1కి 4 సార్లు చూడండి, ఎలా చదువుతున్నారు సెంటెన్స్లో. ఆ ఉన్న సెంటెన్స్ని 2-3 పదాలు 4 పదాలు కలిపి చదువుతుంటారు, మధ్యలో చిన్న పాజ్ వస్తుంది, అది గమనిస్తూ చదవండి. వినండి 1 సారి 2 సార్లు 3 సార్లు వినండి, 4 సార్లు వినండి. అర్థాలు ప్రయత్నం కూడా చేయొద్దు. అక్కడున్న పదాలు ఏమిటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు చంక్స్ ఏ విధంగా ఏర్పరుస్తున్నారు. పెద్దపోయిన ప్రశాంత్, నీవు కష్టపడకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇంగ్లీష్ రాదు, ఈ మాత్రం హోంవర్క్ నువ్వు చేయాలి. ఇలా ఒక 10 ఎపిసోడ్లు నువ్వు చేస్తే 1కి 6 సార్లు 7 సార్లు, ఒక ప్రశాంతే కాదు, ఎవరైతే వాక్యాలు చదవటం రాదో మీరు ఆ విధంగా ఒక 5-6 సార్లు వినాలి. ఫస్ట్ 2-3 సార్లు చంక్స్ కోసం కూడా ప్రయత్నించొద్దు, పదాలను ఎలా చదువుతున్నారో వినండి. ఒక 3 సార్లు అయిపోయింది, ఆ పదాలు మీకు అర్థమైపోయింది వాళ్ళు ఎలా చదువుతున్నారో. 4వ సారి నుంచి ఆ ఉన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా గ్రూపులు చేస్తున్నారు, ఏ పదాలని గ్రూపులుగా చేస్తున్నారు, అదొక 3 సార్లు వినండి. అప్పటికి 6 సార్లు అయింది. అప్పుడు మీరు దాన్ని వాల్యూమ్ కట్టేసి మీరు ఆ వాక్యాలు చూస్తూ మీరు చదవండి. చదివిన తర్వాత మళ్ళీ 2 సార్లు చదవండి, అప్పుడు మళ్ళీ తర్వాత దాన్ని వినండి. అప్పుడేంటి, మీరు చదివింది ఒక విధంగా మీకు తెలుస్తుంది, నేను ఇలా చదివానా లేదా అనేది. అప్పుడు మీరు ప్రాక్టీస్ అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఎపిసోడ్ని 10 సార్లు, రోజుకి 3-4 గంటలు కష్టపడండి. అలా ఒక నెల రోజులు చేస్తే మీకు చాలా వరకు వాక్యాలు ఎలా చదవాలి, ఎలా చంక్స్ ఏర్పరచాలి 100% అనడు కానీ 60-70% వస్తుంది. ఇది ఒక 6-7 months చేయాలి కదా. అలా చేస్తూ వెళ్ళే కొద్దీ మీకు అర్థమైపోతుంది. ఈ లోపల ఇది అయిపోయిన తర్వాత 3వ తరగతి పుస్తకం నుంచి తీసుకొని మీరు పైకి చదవండి. ఇంత కష్టపడకపోతే ఇక్కడ కూర్చున్న మేషారు ఆ చంక్స్ రూపంలో చదివినందువల్ల మీకు రాదు. కష్టపడకుండా మాత్రం మీకు పొరపాటున కూడా ఇంగ్లీష్ రాదండి. ఇలా వాక్యాలు కూడా చదవటం రాని వాళ్ళు కనీసం రోజుకి 4 గంటలు కష్టపడాలి. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఉదయం ఒకసారి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకోవాలి బై హార్టే,
సాయంత్రం మళ్ళీ ఒక్కొక్కసారి దాన్ని చదవాలి. మీరు ఎప్పుడైనా హనుమాన్ చాలీసా చదివారా, లేదా ఆంజనేయ దండకం చదివారా? అర్థాలు కూడా మనకు అవసరం లేదు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అందుకే ఆంజనేయ స్వామి పూజ 40 రోజులు చేస్తారు, మండలం చేస్తారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజ 40 రోజులు చేస్తారు. 40 రోజులు అంటే మండలం పాటు నువ్వు త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తావని మన హిందూ ధర్మం చెప్తుంది. కాబట్టి 40 రోజుల పాటు ఈ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ని ఉదయం సాయంత్రం చెయ్యండి. చేసిన తర్వాత 40 రోజు తర్వాత మీరు పర్ఫెక్ట్గా వచ్చింది సార్ నాకు అప్పుడు కామెంట్లో పెట్టండి. మీకు మంచి మీరు ఊహించలేని బుక్స్ నేను మీకు గిఫ్ట్గా ఇస్తాను. ఎంతమందికి అనొద్దు, మీరు నన్ను మోసం చేయరని నేను అనుకుంటున్నా. మీరు బైహార్ట్ చేయకుండా నాకు సార్ నేను బైహార్ట్ చేశారని రాశానని మీరు అటు చెప్తారని నన్ను మోసం చేస్తారని నేను అనుకోను. జెన్యున్గా మీరు బైహార్ట్ చేయండి, మీకు ఆనందంగా ఉంటుంది. నాకు నా మంచి పిల్లలకి నేను బుక్స్ గిఫ్ట్గా ఇచ్చానని ఆనందం నాకు ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, విష్ణు అనే స్టూడెంట్ ఒకతను, తర్వాత ఇంకొక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే మేము ఏం చేయాలి సార్ అని అడుగుతున్నాను. కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడమే, అంతే, ఇంక వేరే ఏమీ లేదు. ఏంటంటే మీరు చిన్న స్ట్రక్చర్స్ నేర్చుకోండి, ఆ వచ్చిన స్ట్రక్చర్స్ చక్కగా మాట్లాడండి. మీరెవరికి పాఠాలు చెప్పటం లేదు, యూట్యూబ్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పటం లేదు. మీరు చక్కగా మాట్లాడండి, ఒకవైపు చదువుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడుంటే మీకు తర్వాతైనా తెలుస్తుంది, తెలిసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోండి. 2, మీరు తప్పు మాట్లాడినా కనుక్కునేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ నా క్యాస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అందరూ. అందుకే నాకు ఇంత టాలరెన్స్ వచ్చిందో మరి, ఇంత ఎక్స్ట్రావర్ట్ అవుట్లుక్, నాకు ఇంత సమాజం మీద కానీ ఇంత బ్రహ్మాండమైన లైఫ్ నేను ఎలా లీడ్ చేయగలుగుతున్నా అంటే, చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ నా క్యాస్ట్ తప్పించి మిగతా వాళ్ళందరూ. సో బ్రాహ్మిన్స్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్. అందులో ఒకడు నా క్లాస్మేటు, వాడు మొత్తానికి BL పాస్ అయ్యాడు, కోర్టుకు వెళ్ళాలి. వాళ్ళ ఫాదర్ కూడా అడ్వకేటే. సో వీడు కోర్టుకు వెళ్ళట్లా, భయపడుతున్నాడు కోర్టుకు వెళ్ళాలంటే. అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ మదరు వీడిని పొమ్మంటుంది, వీడు కోర్టుకు పోడు. వాళ్ళ ఫాదర్, ఆయన కూడా అడ్వకేటే కదా, ఆయన కోర్టులో ఉంటాడు. అయితే వీడు కోర్టుకు పోవటంలో చివరికి తండ్రి తెలుసు కదా భార్యని, వాడిని కోర్టుకు వెళ్ళమని, ఆ వెధవని, బ్రాహ్మిన్స్ కదా, ఇంట్లో ఏం చేస్తున్నాడు గాలి ఎదురటం తప్పితే కోర్టుకు వచ్చి కూర్చోమని కాస్త 4 అక్షరం ముక్కలు అబ్బుతాయి అని అన్నాడు. అప్పుడు తల్లి పిల్లవాడిని వెనకేసుకొస్తూ, ఏమిటోనండి చిన్నవాడు భయపడుతున్నాడండి కోర్టుకి, ఏమిరా కోర్టుకు వెళ్ళవంటే నాకేమి రాదమ్మా అంటున్నాడండి అంటుంది. అప్పుడు తండ్రి అంటాడు ఏమనంటే, చాలా గొప్ప సెంటెన్స్ వినండి, ఈ వెధవకి ఏమీ రాదన్న విషయం తెలిసిన వెధవ ఎవడు లేడక్కడ, అందుకని కోర్టుకు రమ్మను. అంటే అక్కడ వెధవలు ఉన్నారని కాదు ఆయన ఉద్దేశం, మా వయసులో వాళ్ళకి ఎవరికి ఏమి రాదని, పెద్దవాళ్ళు ఆ కోర్టులో ఉద్దండ పిండాలు ఉండేవాళ్ళు ఆ కోర్టులో, వాళ్ళ గురించి కదా ఆయన మాట్లాడుతుంది. ఈ పిల్లల బ్యాచ్లో వీడికి రాదన్న విషయం తెలిసినటువంటి వాడు అక్కడ ఎవడూ లేడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. మీరు తప్పులు మాట్లాడినా కనుగొనేవాడు ఎవడో కోర్టులో లక్షలో ఒకడు ఉంటాడు, నాలంటోడు మిమ్మల్ని తిడితే నష్టం ఏంటి? తిట్టడు డైరెక్ట్గా. మీరు పాఠాలు చెప్తే తిడతాం, కానీ మీరు తప్పులు మాట్లాడితే తిట్టము కదా. కాబట్టి మీరు చక్కగా మాట్లాడండి. మీరు తప్పులు మాట్లాడినా నష్టం లేదు. ఒక 1 రోజులు మాట్లాడితే మీ తప్పులు మీరు తెలుస్తుంటాయి. ఎందుకంటే మీరు చదువుతుండాలి పక్కన, మీ చదువుని మీరు అగ్గుమెంట్ చేసుకోవాలి. నాకు సర్వం బొచ్చు అని ఇంతవరకు నేర్చుకున్నా నేను మాట్లాడేస్తానంటే అది మన యూట్యూబ్ టీచర్స్ లాగా ఉంటుంది. అలా కాదు, మీరు కష్టపడి నేర్చుకోండి, మీకు వచ్చినంత మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. మీకు రాదన్న విషయం ఎవ్వడికి తెలియదు. ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఒకడు ఫోన్ చేశాడు, ఎవడో వీడికి వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వెన్ విల్ హైదరాబాద్ కమ్? హైదరాబాద్ వస్తుందా నీకోసం, నువ్వు హైదరాబాద్ వెళ్తావా? ఇంకొకటి ఆ రోజుల్లో చూశానండి, ఇక్కడ టీషర్ట్ ఒకడు వేసుకొని కుర్రాడు కూడా మంచి ఎర్రగా బుర్రగున్నాడు, టీషర్ట్ మీద ఇక్కడ రాసుకున్నాడు రెడ్ హాగ్ అని, దాని మీద ప్రింట్ అయి ఉంది. వీడేదో చూసుకోకుండా కొనుక్కున్నాడు, రెడ్ ఎరుపు హాగ్, HOG హాగ్. కుర్రాడు కూడా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అర్థం ఏంటి? హాగ్ అంటే పంది. ఇక్కడ ఏం రాసుకున్నాడు వీడు? రెడ్ హాగ్ అని రాసుకున్నాడు. ఎంతమందికి తెలుసు రెడ్ హాగ్ అంటే ఎర్రటి పంది అని? అంటే సీమ పంది. వీడు కూడా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఎంతమందికి తెలుసు సమాజంలో రెడ్ హాగ్ అంటే సీమ పంది అని? అసలు
హాగ్ అంటే పందిని ఎంతమంది తెలుసు? కాబట్టి ధైర్యంగా మాట్లాడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీరు తప్పులు చేసిన ప్రపంచం మిమ్మల్ని వేలెత్తి కూడా చూపదు. ఎందుకంటే మీరు తప్పులు మాట్లాడుతున్నారన్న విషయం లక్షలో ఒకటికి తెలుసు. వాడు మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్ చేయడు, మీ వైపు అనుమానంగా కూడా చూడు. చక్కగా మాట్లాడండి, అదొక్కటే పరిష్కారం. రైట్, ఇక మనం దీనికి వద్దాం. ఏంటి? ఇంగ్లీష్ రాకపోతే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోలేవు, అది కదా మన ఒరిజినల్ డైలాగ్. మరి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలా? ఎలా నేర్చుకోవాలంటే, ఇప్పటికి నేను మీకు నా డిస్క్రిప్షన్స్లో చాలా పుస్తకాలు పెట్టాను, ఇవి చదువుకోండి ఇవి చదువుకోండి అని. అవన్నీ అత్యద్భుతమైన పుస్తకాలు, చాలా మంచి పుస్తకాలు అవి. ఇంకో గొప్ప పుస్తకం నేను పెట్టలేదు మీ లెవెల్లో, మీకు గిఫ్ట్ చేస్తాను. అది చాలా గొప్ప పుస్తకం. షేక్స్పియర్స్ ప్లేస్ని చార్ల్స్ లామ్ ప్రోజ్గా రాస్తాడు. చార్ల్స్ లామ్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్రోజ్. ఆ పుస్తకం ప్రజెంట్ చేస్తాను, అది చాలా బాగుంటుంది. అది దాన్ని పక్కన పెట్టండి. అవి డైరెక్ట్గా చదవమంటే కొంతమంది చదవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోతే. అంటే ఇష్టం అంటే అంత సీరియస్ స్టడీగా ఉంటాయి. షార్ట్ స్టోరీస్ కానీ, ఈసాప్స్ ఫేబుల్స్ కానీ, లియో టాల్స్టాయ్ అన్ని ఫిలసాఫికల్గా ఉంటాయి. అవి మనకి మీ వయసు వాళ్ళకి అంత గొప్పగా ఉండకపోవచ్చు, చదవడానికి మిమ్మల్ని కట్టిపడేయలేకపోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే, మీరు ఈ పుస్తకాలు, మా చిన్నప్పుడు జేమ్స్ హ్యాడ్లీ చేస్ 120-130 పేజీలు ఉంటాయి, చిన్న పుస్తకాలు ఇవి. ఈయన ఒక 80 పుస్తకాల పైన రాశారు. తర్వాత ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్, ఇతను పెర్రీ మ్యాసన్ హీరో ఇందులో. ఈ పుస్తకాలు అన్ని పుస్తకాలు, ఇతను కూడా 80 పుస్తకాలు రాశాడు. ఇతను 1930-40లో రాశాడు. మీకు నెట్లో ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి, దీనికి కాపీరైట్ కూడా లేదు ఈ రోజున. ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ నేను మీకు లిస్ట్ ఇస్తాను. లిస్ట్ కాదు, మీరు అసలు చూసి చెప్తాను నేను మీకు. సో ఇవి మీరు మీ ఇష్టం వచ్చినటువంటి బుక్స్ నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇవి బయట కూడా దొరకటం లేదు. ఇవి తీసుకొని, నేను చెప్పేది ఏంటంటే, అవి నేను ఫోన్లో చదువుతున్నాను సార్, కంప్యూటర్ ముందు చదువుతున్నాను సార్ అంటే మీకు అంత బాగోవు. ఎందుకంటే దానికి కారణం చెప్తాను. ఈ ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ మీకు కాన్వర్జేషనల్ స్కిల్స్ పెరగాలి అంటే అద్భుతమైన పుస్తకాలు ఇవి. ఇవి మరీ పిల్లల కోసం రాసినవి, పిల్లల కోసం కాదులే, 1930-40లో రాశారంటే అర్థం చేసుకోండి. ఇవి చాలా బాగుంటాయి. ఇందులో పెర్రీ మ్యాసన్ అని హీరో, అడ్వకేట్. కాన్వర్జేషన్కి చాలా చాలా ఈజీగా ఉంటాయి ఇవి నేర్చుకోవటానికి. ఇందులో చాలా యూసేజెస్ ఉంటాయండి. ఇది మీరు ఆన్లైన్లో చదివితే యూసేజెస్ మీరు పట్టుకోలేరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, డౌన్లోడ్ చేసుకొని ఒక 4-5 పుస్తకాలు 3 పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ కంప్యూటర్ షాప్కి వెళ్ళిన వాళ్ళ జిరాక్స్ సెంటర్స్లో చాలా చీప్ అయిపోయినాయి. లేకపోతే వాడితో బేరం పెట్టండి. నేను 10 పుస్తకాలు చేయించుకుంటే ఎంత చేస్తాం, బేరం పెట్టి వాడి దగ్గర ప్రింట్అవుట్ తీసుకొని అవి మొత్తం బైండింగ్ చేయించుకుంటే మంచి బైండింగ్ చేసుకోండి, లేకపోతే స్పైరల్ బైండింగ్ చేయించుకోకండి, మంచి బైండింగ్ చేసుకోండి. ఒక 3-4 పుస్తకాలు బైండింగ్ చేయించుకోండి. అందులో మీకు మంచి యూసేజెస్ వచ్చిన అండర్లైన్ చేసుకోండి. అసలు గమ్మత్ ఏంటంటే, ఫస్ట్ 10 పేజీలు అయిపోతే జేమ్స్ హ్యాడ్లీ చేస్, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఇప్పుడు చదువు చచ్చిపోయిందిలేండి, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు మగపిల్లలందరూ జేమ్స్ హ్యాడ్లీ చేస్ పుస్తకాలు చదవలేదంటే వాడిని ఎర్ర బస్సోడి కింద లెక్కేసేవాళ్ళు. హైదరాబాదులో పల్లెటూరు నుంచి వస్తారు కదా, వాడికి సంగీత్లో ఇంగ్లీష్ సినిమాలు చూడకపోయినా, ఇప్పుడు లేదులే సంగీత్ థియేటర్లో ఇంగ్లీష్ సినిమాలు చూడకపోయినా కొన్ని సినిమాలు ఉన్నాయి. నేను ప్రింట్అవుట్ తీసి పంచానని చెప్పానే, ఇందులో సినిమాలు కూడా రాశానని, మీరు ఏమి సినిమాలు చూడాలో కూడా రాశాను. సో మగపిల్లలందరూ చేజ్ నోవెల్స్ చదువుతారు. ఆడపిల్లలందరూ ఆ రోజుల్లో మిల్స్ అండ్ బూన్స్, అన్ని రొమాంటిక్ కథలు, అవి కళ్ళ ప్రపంచంలో తీసుకెళ్ళడానికి ఆడపిల్లలందరూ మిల్స్ అండ్ బూన్ చదివేవాళ్ళు, మగపిల్లలందరూ చేజ్ నోవెల్స్ చదివేవాళ్ళు, లేదా ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ నవల్స్ చదివేవాళ్ళు, చిన్నవి. ఇందులో మరీ చేజ్ నవల్స్లో అయితే 5వ పేజీ నుంచి 7వ పేజీ లోపల ఒక క్రైమ్ జరిగిపోద్ది, ఒక నేరం జరుగుతుంది. మిగతా 100 పేజీలో ఆ నేరాన్ని సాల్వ్ చేయటం. అసలు మిమ్మల్ని పుస్తకం వదలనివ్వదు. మరి మాకు ఎట్లా అర్థమవుతుంది సార్, మాకు ఇంగ్లీష్ రాదు కదా? నాకు ఇంగ్లీష్ ఏమీ రాని రోజుల్లో చదివాను నేను. ఇవి చదవటం వల్ల నాకు ఇంగ్లీష్ వచ్చింది. అర్థమైందా? ఇది అంతే. ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ కూడా అంతే. ఫస్ట్ 10 పేజీల్లో ఒక క్రైమ్ జరుగుతుంది.
క్రైమ్ చేసిన వాడో క్రైమ్ చేసిన ఏదో మొత్తానికి ఒకడు వెళ్ళి ఆ పెరిమేషన్ అడ్వకేట్ దగ్గరకు అదా వాడి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇట్లా ఈ నేరం చేయలేదు అంటాడు. అనుమానాలు మొత్తం వాడి వైపే చూపిస్తుంటాయి. అన్ని యాంగిల్స్లో వాడే నేరస్తుడని నిరూపించే విధంగా ఉంటాయి. ఆ కేసెస్ని సాల్వ్ చేయటం ఈ పుస్తకాలు 80 పుస్తకాల సెంట్రల్ థీమ్ అదే. వీళ్ళిద్దరిని చూసే మనకి కొమ్మూరి సాంబశివరావు గారు తెలుగులో డిటెక్టివ్ నవల్స్ రాశాడు. ఆయన డిటెక్టివ్ పేరు ఏంటంటే యుగంధర్. అట్లానే భయంకర్ అని మనకి ఇంకొక ఆయన వాలి అనే డిటెక్టివ్తో స్టోరీస్ రాశారు. అదేవిధంగా మరీ పిల్లలకు అనుకోండి మధుబాబు షాడో నవల్స్ రాశాడు. అవి కూడా బాగుంటాయి, దేన్ని వదలకూడదండి. ఇప్పుడు చెప్తున్నా కదా మీరు, కొమ్మూరి సాంబశివరావు గారి పుస్తకాలు, ఆ పుస్తకాలు కూడా భలే ఉంటాయి. చూపిస్తా చూడండి. ఏంటంటే ఇదిగోండి ఈ పుస్తకాలు చూడండి. కొమ్మూరి సాంబశివరావు లక్షాధికారి హత్య, చెప్పి చేసిన హత్య, నన్ను చంపకండి, నేను చావను, అంతరార్థమైన అందగత్తె, తలుపు తెరిస్తే చస్తావు. ఇవి ఆయన రాసిన పుస్తకాలు. వీళ్ళని చూసి వీళ్ళ స్ఫూర్తిని పొంది వీళ్ళ కూడా అలానే ఉంటాయి. ఈ జేమ్స్ హ్యాట్లీ చేసి అన్నీ అట్లనే ఉంటాయి. యూ కెన్ సే దట్ అగైన్, మేక్ ది కాప్స్ వాక్, శవాన్ని నడిపించు, యు ఫైండ్ హిమ్ ఐ విల్ ఫిక్స్ హిమ్, నువ్వు వాడిని కనుక్కో, వాడిని నేను సరి చేస్తా. భలే ఉంటాయి ఈ పుస్తకాలు. అట్లనే కొమ్మూరి సాంబశివరావు గారి కూడా చదవండి. ఇవన్నీ చదవాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనిషికి థింకింగ్ అనలిటికల్ కెపాసిటీ ఎలా వస్తుందంటే పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే వస్తుంది. ఈయనవి చదవండి, కొమ్మూరి సాంబశివరావు గారి చాలా బాగుంటాయి. అదేవిధంగా మీకు మీకు అసలు ఎటువంటి ఇంగ్లీష్ అవసరం లేదు, యూసేజెస్ భలే ఉంటాయి ఇందులో. ఇది చూడండి, సూసాన్ అని పేరు. సుసాన్ సా బీడ్స్ ఆఫ్ పర్స్పిరేషన్ ఆన్ హిస్ ఫోర్ హెడ్, బీడ్స్ ఆఫ్ పర్స్పిరేషన్ ఆన్ హిస్ ఫోర్ హెడ్. నుదుటి మీద చూసిందాడు. మనకి ఏం అర్థం కలదు, అందులో చదివితే అర్థమవుతుంది. నుదుటి మీద చూసింది ఏమిటి? బీడ్స్ ఆఫ్ పర్స్పిరేషన్. నుదుటి మీద ఏమొస్తుందండి? చెమట వస్తుంది. అవి ఏ రకంగా ఉంటుంది? నుదుటి మీద బిందువులలాగా ఉంటాయి. ఇతను ఎలా పోల్చాడు? బీడ్స్ అంటే మనము స్త్రీలు ధరించే ఆ దండల్లో పూసలు ఉంటాయి కదా, పూసల్ని, ముత్యాలు, పగడాలు, వాటిని బీడ్స్ అంటాం. గుండ్రంగా అలా ఉండరని. బీడ్స్ ఆఫ్ పర్స్పిరేషన్, చెమట బిందువుల్ని అంత చక్కగా రాశాడు చూడండి. అదేవిధంగా ఇందులో యూసేజ్ భలే ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ ఫూలింగ్ అరౌండ్ విత్ ఎ బ్లాక్ మంబా. బ్లాక్ మాంబా అనేది ఆఫ్రికాలో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి పాము. మొదటి నుంచి చివరి వరకు నల్లగా ఉంటుంది. నోరు తెరిసే లోపల మొత్తం నలుపు. అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన పాము. సో వీడేం చేస్తున్నాడు? ఇట్ వాస్ ఫూలింగ్ అరౌండ్ విత్ బ్లాక్ మాంబా. అంటే ఏంటి? అంతటి ప్రమాదకారి అయినటువంటి మనిషితోటి వాడు చెలగాటం ఆడుతున్నాడు, ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు. మనిషి అయి ఉండక్కర్లేదు, సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. దీన్ని చక్కగా మీరు ఎక్కడైనా వాడచ్చు. ఎవడో వాడు ఒక నిష్ఠ దరిద్రుడితో స్నేహం చేశాడు అనుకోండి, వీడేమవుతాడు? రౌడీ షీటర్తో మర్డర్ చేసేవాడితో వీడు స్నేహం చేస్తే ఏమవుతాడు? వీడు గంజాయి తాగేవాడితో స్నేహం చేస్తే ఏమవుతాడు? అక్కడ ఇటువంటి సెంటెన్సెస్ మీరు వాడవచ్చు. ఇట్ వాజ్ లైక్ ఫూలింగ్ అరౌండ్ విత్ ఎ బ్లాక్ మాంబా. ఇటువంటి అండర్లైన్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఎంత బాగుంటుందో. A moment ago you were thinking you would make a hole in the river. A moment ago you were thinking you would make a hole in the river. Making a hole in the river అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఒక ఈడియం. అది ఈడియం అని కూడా మనకు తెలియని అవసరం లేదు. అత్యంత కష్టసాధ్యమైన పనిని చేయదలుచుకున్నప్పుడు, చేయడానికి ఉపక్రమించాడో, చేస్తున్నాడో, అటువంటప్పుడు మనం ఇలా ఈ ఈడియంను వాడతాం. He is trying to make a hole in the river, or he is trying to make a hole in the ocean. సముద్రంలో హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సముద్రంలో హోల్ చేయటం అంటే ఏంటండి? ఎంత కష్టమైన పని. నదిలో వెళ్ళి మనము గుంటది అది హోల్ చేయగలమా? సో కష్టసాధ్యమైనటువంటి పని చేసేటప్పుడు ఇటువంటి ఈడియమ్స్ వాడతారు. ఇటువంటి అన్నీ మీకు వచ్చేస్తాయి. పైగా అసలు మీకు వొకాబులరీ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. అసలు మీరు 10 పేజీలు అయితే మీరు పుస్తకం కింద పెట్టరు. భోజనానికి అమ్మ పిలిచినా కూడా వెళ్ళరు. అంత బాగుంటాయి ఇవి. ఇందులో యూసేజెస్ ఎంత బాగుంటాయంటే మీరు అసలు వాటిని అలా డైరెక్ట్గా రియల్ లైఫ్లో వాడేయచ్చు. పైగా ఈ రోజులు ఈ పుస్తకాలు చదివే మహానుభావులు ఎవరు లేరు.
చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది మీ స్పీచ్ వాడేస్తుంటే. అవన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలంటే మీకు సాఫ్ట్ కాపీలో చదివితే కుదరదు, కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. చదువు ఈ రోజుల్లో కొంచెం ఖర్చుతో కూడిన విషయమే. మగపిల్లలు కూలి పని చేసాను, ఒక 1000 రూపాయలు సంపాదించి ఒక 20 పుస్తకాలు కొనుక్కోండి, లేకపోతే 2 పుస్తకాలు కొనుక్కోండి. తప్పదు సార్, నేను డబ్బులు ఖర్చు పెట్టలేను. కొన్ని పుస్తకాలు మనము ఆన్లైన్లో చదవచ్చు, కానీ రెండవది పుస్తకం ఇలా పట్టుకుంటే వచ్చే ఫీలింగ్, అది ఇచ్చేటటువంటి స్మెల్, ఆ టాక్టైల్ ఫీలింగ్ అంటాం. టాక్టైల్, TACTILE, చాలా మంచి పదం అది, టాక్టైల్ అంటాం. ఆ పుస్తకాన్ని నిమిరుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాన్ని టాక్టైల్ ఫీలింగ్ అంటారు. మీరు దేనైనా సరే ఆ సెన్షువల్ ప్లెజర్ని మీరు ఆ శారీరకంగా పొందుతారు. ఆ పుస్తకం చేతిలో నలుగుతుంటే, పేజీలు తిప్పుతుంటే, అది అనుభవిస్తే ఇంకా ఎక్కువ మీకు మనసులోకి వెళ్తుంది సబ్జెక్ట్ అనేది. చాలా గొప్ప యూసేజ్లు ఉంటాయండి. అవి మీరు ఆన్లైన్లో చదివేటప్పుడు రాసుకోరు మీరు. పైగా పుస్తకంలో రాసినప్పుడు అండర్లైన్ చేసుకున్నప్పుడు ముందుకి వెనక్కి మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ముందు వెనక్కి కాస్త చదువుతారు. ఇప్పుడు బ్రహ్మాండమైన యూసేజెస్ ఉంటాయి. ఇప్పుడే చెప్పా కదా, ఇట్ ఈస్ లైక్ ఫూలింగ్ అరౌండ్ విత్ అన్ బ్లాక్ మెంబా అని. అదేవిధంగా ఎవరో మీకు తెలిసిన అబ్బాయో తమ్ముడో ఎవరో బాగా నర్వస్గా ఉన్నాడు అనుకోండి, నర్వస్ అంటే బాగా ఆందోళన చెందుతున్నాడు, అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. హీ ఈస్ యాజ్ నర్వస్ యాజ్ ఎ కిచెన్ కాక్రోచ్. హీ ఈస్ యాజ్ నర్వస్ యాజ్ ఎ కిచెన్ కాక్రోచ్. అంటే మన వంట ఇంట్లో ఉండేటటువంటి బొద్దింక ఆందోళనగా ఉంటుందంటే అవన్నీ నాక్టూర్నల్ అవన్నీ చీకట్లోనే సంచరిస్తాయి బొద్దింకలు. లైట్ చూస్తాయి, బయటికి కూడా రావు. సో ఈజ్ యాజ్ నర్వస్ యాజ్ ఎ కిచెన్ కాక్రోచ్ వెన్ ఎ లైట్ ఈజ్ సడన్లీ టర్న్డ్ ఆన్. అవి చీకట్లో వంటగదిలో తిరుగుతుంటాయి. నువ్వు ఒక్కసారి లైట్ వేస్తే స్టన్ అయిపోయి కదలవయి, ఇంకా చక్కగా తీసుకెళ్ళి మనం ఏ చీపురో తీసుకొని కూడా చచ్చిపోతాయి. అంత ఆందోళన చెందుతాయి వెలుతురుని చూస్తే సడన్గా. వీడు ఎంత ఆందోళనగా ఉన్నాడా అంటే, ఆ వంటగదిలో చీకట్లో ఉండేటటువంటి కాక్రోచ్లకు ఒక్కసారి లైట్ వేస్తే ఎంత ఆందోళనకు గురవుతాయో, వీడంత ఆందోళనగా ఉన్నాడండి. ఎంత అద్భుతంగా ఉందండి. హీ ఈజ్ యాజ్ నర్వస్ యాజ్ ఎ కిచెన్ కాక్రోచ్ వెన్ ఎ లైట్ ఈజ్ సడన్లీ టర్న్డ్ ఆన్. అటువంటి యూసేజ్ ఇవన్నీ కాన్వర్జేషన్లో వాడితే మీ లాంగ్వేజ్ అనేది ఇంకొక పెడస్టల్లో ఉంటుంది. పెడస్టల్. ఈ వొకాబులరీ చాలామంది చెప్తారు, ఎందుకు సార్ వొకాబులరీ వాడాలి? వొకాబులరీ వాడకపోతే ఎర్రబస్సోడికి మనకి తేడా ఉంటుంది. అట్లాని నీ యొక్క శ్రోతను అనుసరించి నువ్వు మాట్లాడాల. మన దగ్గర అన్ని అస్త్రాలు ఉండాలండి. అర్జునుడికి ఉన్నట్లు అన్ని అస్త్రాలు ఉండాలి. నాగాస్త్రం ఉండాలి, బ్రహ్మాస్త్రం ఉండాలి, అన్నీ ఉండాలి, పాశుపతాస్త్రం ఉండాలి, అన్నీ ఉండాలి. శత్రువుని బట్టి మనము వాటిని ఉపయోగించాలి. అదేవిధంగా నీ దగ్గర అన్ని అంబుల పొదిలో క్వివర్ అంటారు, అంబుల పొదిని క్వివర్. ఆ క్వివర్లో అన్ని అమ్యునేషన్ అంతా ఉండాలి. అమ్యునేషన్, మందుగుండు సామగ్రి అంతా ఉండాలి. నువ్వు సామాన్యుడితో మాట్లాడుతున్నావా, సామాన్యమైన వొకాబులరీ వాడు. ఎదుటివాడు కొంచెం చదువుకున్నవాడా, దానికి తగ్గట్లు వాడు. ఎదుటివాడు ఇంకొంచెం బాగా చదువు నేర్చుకున్నవాడా, ఇంకొంచెం మాట్లాడు. అలా నాకు ఎదుటివాళ్ళతో నేను సాధారణమైన వొకాబులరీ మాట్లాడు. ఎదుటివాడిని అనుసరించి నీ స్థాయిని నువ్వు పెంచుకోగలగాలి. అంటే ఏంటి, నీకు మంచి వొకాబులరీ రావు. వాడకపో, రావాలి. ఓకే, ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక వేస్ పడిపోయింది, VS తెలుసు, ఫ్లవర్ వేస్ పగిలిపోయి ఆ ముక్కలన్నీ రూమ్ అంతా చిందరవందరగా పడిపోయినాయి. ఎలా చెప్తాము? ద వేస్ ఈజ్ బ్రోకెన్. పగిలిపోయి ఉన్నది, దాని ముక్కలు ఇల్లంతా విసరబడి చిందరవందరగా విసరబడి ఉన్నాయి. ఏం చెప్తాము? ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. ఇది ఎక్కడ చెప్పాలి? మామూలు సాధారణమైన వ్యక్తుల దగ్గర చెప్పాలి. నువ్వు ఒక కంపెనీ మీటింగ్లోనో లేదా కొంచెం బాగా చదువుకున్న వాళ్ళ సర్కిల్లోనో వెళ్ళావు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు? ద వేస్ ఈజ్ బ్రోకెన్. షార్ట్స్, SHARDS, షార్ట్స్ ఆర్, ఇందాక ఫ్రాగ్మెంట్స్ అన్నాం, ఇక్కడ షార్ట్స్ అని వాడుతున్నాం. షార్ట్స్ ఆర్ స్ట్రూన్, STREWN, స్ట్రూన్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. అక్కడ స్కాటర్డ్ వాడావు, ఇక్కడ స్ట్రూన్ వాడుతున్నావు. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి షార్ట్స్ ఆర్ స్ట్రూన్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్ అని వాడమని నేను చెప్పటంలా, కానీ నీకు రావాలా.
ఫ్రాగ్మెంట్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, స్కాటర్డ్ ఏంటి, స్ట్రూన్ ఏంటి, అది వచ్చినప్పుడు నీ నీ లెవెల్ వేరుంటుంది. అర్థమైందా? అవన్నీ మీరు నేర్చుకునే అవసరంలా, ఇవి చదివితే వచ్చేస్తాయి. నాకు వొకాబులరీ ఇలానే వచ్చింది, అర్థాలు కూడా తెలియదు. తర్వాత ఎప్పుడో నేర్చుకున్న. షార్ట్స్ అంటే అర్థం ఏంటంటే గాజు కానీ, పింగాణి కానీ, గ్లాస్ కానీ, పింగాణి కానీ, ఇట్లా ఏదైనా ముక్కలైనప్పుడు షార్ప్ ఎడ్జెస్ వస్తాయి చూసారా, కొనదేలినటువంటి ఎడ్జెస్ వస్తాయి, గుచ్చుకునే అవకాశం ఉంటాయి. అటువంటి ముక్కలని షార్ట్స్ అంటారు. వేస్ దేంతో చేసి ఉంటారు? చేస్తే పింగాణి, లేదంటే గాజు. కాబట్టి అక్కడ అప్రోప్రియేట్ వర్డ్ ఏంటి? షార్ట్స్. ఫ్రాగ్మెంట్స్ వాడచ్చా? చక్కగా వాడవచ్చు. సో నువ్వు ఏ కంపెనీలో ఉన్నావు, మీకు ఇంకో విషయం తెలుసలేదో, ఎప్పుడైతే నువ్వు ఒక వొకాబులరీ లెవెల్ దాటావో ఈ చిన్న కంపెనీని వదిలేస్తావు నువ్వు. ఈ వొకాబులరీ ఉన్నవాడని నీతో స్నేహం చేస్తాడు, వాడే వస్తాడు, లేదా నేర్చుకునేవాడు వస్తాడు నీ కంపెనీలో. అర్థమైందా? ఇటువంటి వొకాబులరీ నేర్చుకుంటే వచ్చేటటువంటి ఆత్మతృప్తి అనేది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇవి చదవండి. ఫస్ట్ ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత 80 పుస్తకాలు ఉన్నాయి, ఒక 500 పెట్టి డౌన్లోడ్ ఫ్రీ కదా. 5 పుస్తకాలు అంటే 600 పేజీలు. 600 పేజీలు అంటే అటు ఇటు కలిపితే 300 పేజీలు అవుతుంది. 300 పేజీలు ఎంతకండి? మహా అయితే 300 రూపాయలు లేదా 400 రూపాయలకి 1.5 రూపీ వేసుకున్నా కూడా 450 రూపాయలకి మీకు 450 రూపాయలు ప్లస్ 50 రూపాయలు బైండింగ్, 500 రూపాయలకి 3 పుస్తకాలు వస్తాయి. చక్కగా తీసుకొని చదవండి. కనీసము ఈ ఒక 3 పుస్తకాలు, ఇవి ఒక 3 పుస్తకాలు, ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ ఒక 3, ఇవి ఒక 3. మీకు టైటిల్స్ వద్దు, మీ ఇష్టం వచ్చినవి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ప్రతి పుస్తకం గొప్ప పుస్తకం. 3 పుస్తకాలు తీసుకొని చక్కగా చదవండి. ఇవి ఒక 20 పుస్తకాలు, 10 పుస్తకాలు, 20 పుస్తకాలు చదివేటోడికి మీరు ఊహించలేని ఇంగ్లీష్ వస్తుంది మీకు. అసలు నేను చెప్పే గ్రామర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేర్చుకున్నాను నేను గ్రామర్ని. అంతకుముందే ఈ స్ట్రక్చర్స్ మొత్తం వచ్చేస్తే మనకి వాడేస్తూ ఉంటాము. వాడడం అంటే రాయటము, మాట్లాడడం, ఏదో చేస్తాం. ఇవి కాకుండా ఇక్కడ చూడండి, ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ ప్రింట్అవుట్. ఈ పుస్తకాలు చూసుకోండి. ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ మోర్ దెన్ 80 పుస్తకాలు రాశాడు. యువర్ చాయిస్. కనీసం 10 పుస్తకాలు చదవండి. జేమ్స్ హ్యాడ్లీ చేస్ మోర్ దెన్ 80 పుస్తకాలు రాశాడు. ఈయన కూడా 10 పుస్తకాలు చదవండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఊహించని స్థాయికి వెళ్తారు. వీళ్ళకి ఎందుకు హిందూ పేపర్ చదవటం రాలేదనుకున్నారు? నిజంగా అండి, అట్రోషియస్, అప్పాలింగ్. ఇంగ్లీష్ చూసి చదవటం రాదండి వీళ్ళకి. వీళ్ళు హిందూ పేపర్ అనలైజ్ చేస్తున్నారు. ఏం కర్మ. తర్వాత రాబిన్ కుక్. ఈ పుస్తకాలు మీకు నేను డొనేట్ చేస్తాను. ఐఎమ్ సారీ, గిఫ్ట్ చేస్తాను, డొనేట్ కాదు. మీరు మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. రాబిన్ కుక్ ఆయన డాక్టర్, ఆయన స్వతహాగా డాక్టరు. ఈయన ఈ 2 చాలా పుస్తకాలు రాశాడు. ఈ 2 పుస్తకాలు చాలా బాగుంటాయి. కోమా అనేది సినిమా కూడా ఉంది. కోమా అని, ఫీవర్ అని చాలా బాగుంటాయి. తర్వాత ఇర్వింగ్ వాలెస్లో ద సెకండ్ లేడీ, ది సెవెంత్ సీక్రెట్ అని 2 పుస్తకాలు ఆయన చాలా రాశాడు. మీకు ఈ 1950 నుంచి రష్యా విడిపోయే వరకు మధ్యలో వచ్చినటువంటి కాలాన్ని మనము ప్రచ్ఛన్న యుద్ధం అంటాం, కోల్డ్ వార్ అంటాం. కోల్డ్ వార్లో 2 సార్లు ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు వచ్చినాయి. సరే, మన అదృష్టంకు దాగిపోయింది. ఆ కోల్డ్ వార్ టైంలో రష్యన్ సీక్రెట్ సర్వీస్ని కేజీబీ అంటారు, ఈ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ని సిఐఏ అంటారు. వీళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ చాలా పుస్తకాలు, రాబర్ట్ లుడ్లమ్ కానీ, ఈ ఇర్వింగ్ వాలెస్ కానీ వాళ్ళు రాస్తారండి. ఆ సెకండ్ లేడీ ఉంటుంది, అసలు మీరు 10 పేజీలు అయితే పుస్తకం వదిలేరు. ఇంకా పుస్తకం అయిపోయి 300 పేజీలు, 330 పేజీలు అంతా ఉంటుంది. 10 పేజీలు దాటితే అంటే అమెరికన్ ప్రెసిడెంట్ రష్యా వస్తాడు, అమెరికన్ ప్రెసిడెంటు రష్యన్ ప్రెసిడెంటు ఈ ఆయుధాలు తగ్గించుకోవటం మీద ఒక శిఖరాగ్ర సమావేశానికి వస్తాడు. ఈ శిఖరాగ్ర సమావేశం మళ్ళీ అమెరికా వెళ్ళాలి వీళ్ళు. ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత అసలు ప్రెసిడెంట్ మనసు ఏంటో కనుక్కోవాలి అంటే ఎవరికి తెలుసు? ఆయన మనసు ఆయన భార్యకి తెలుసు. ఆయన వచ్చే ప్రోగ్రాం లోపల కేజీబీ వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క భార్యలాగా ఉండేటటువంటి ఒక అమ్మాయిని పట్టుకుంటారు. అమ్మాయికి ఇంగ్లీష్ నేర్పించేస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ భార్యని వీళ్ళు కిడ్నాప్ చేసి ఆ ప్లేస్లో ఈమెను ప్రవేశపెట్టాలి. అర్థమైందా? ఈమెను ప్రవేశపెట్టి అమెరికన్ ప్రెసిడెంట్ అసలు ఈ ఆర్మ్స్ అంటే ఆయుధాలు తగ్గించుకోవడంలో
ఆయన మనసులో ఏముంది కనుక్కోవాలి. అప్పుడు మనది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. రష్యా వాళ్ళు అలా ప్లాన్ చేసి, ఇవన్నీ ఫిక్షన్, నిజంగా జరిగినవి కాదు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ భార్యను కిడ్నాప్ చేస్తారు, ఆ ప్లేస్లో ఈమెను పంపిస్తారు. అసలు ఎంత గ్రిప్పింగ్ అంటాం మిమ్మల్ని 10 పేజీలు, మీకు ఇంగ్లీష్ ఏమి అక్కర్లేదండి. ఇవి చదివిన రోజుల్లో నాకు ఇంగ్లీష్ సున్నా. అదేవిధంగా 7th సీక్రెట్, మీకు హిట్లరు, 2వ ప్రపంచ యుద్ధం కొంత తెలిస్తే, హిట్లర్కు దాని మిస్ట్రెస్ అంటాం, భార్య కాదు, ఆమె పేరు ఇవా బ్రౌన్. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ఆ బంకర్లో ఆత్మహత్య చేసుకుంటాడు, తుపాకీ పెట్టి కాల్చుకొని. కానీ గమ్మత్తుగా ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో కొన్ని పెయింటింగ్స్ వస్తాయి. ఆ పెయింటింగ్స్లో ఏముంటుందంటే 2వ ప్రపంచంలో దెబ్బతిన్నటువంటి జర్మనీ యొక్క పెయింటింగ్స్ వస్తాయి. ఆ పెయింటింగ్స్ ఎవరు వేశారా అని చూస్తే హిట్లర్ కూడా పెయింటర్ అంట మరి మనకు తెలియదు, నాకైతే తెలియదు. సో హిట్లర్ అతను పెయింటింగ్స్లో ఉండే లక్షణాలు ఇందులో ఉన్నాయి. అంటే హిట్లర్ బతుకున్నాడా అని, ఇక వాడు బతుకున్నాడా లేదని బయలుదేరతారు. ఇంకా ఇజ్రాయలీ సీక్రెట్ సర్వీస్ మొసాద్, మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచంలో అత్యంత గొప్ప సీక్రెట్ సర్వీసు రష్యాదో అమెరికాదో అనుకుంటాం. మొసాద్ ముందు వీళ్ళిద్దరు చిన్నపిల్లలు. ఇజ్రాయలీ సీక్రెట్ సర్వీస్ పేరు మొసాద్. దాని ముందు నిన్న చూశారు కదా, ఎక్కడో ఇరాన్లో ఆ హెజ్బొల్లా నాయకుడు ఉంటే అతన్ని చంపొచ్చారు పోయి. ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తము ఇస్లామిక్ కంట్రీస్ ఉంటే వాళ్ళ తీయడం పడదు. వీళ్ళ ప్లేన్ ఒక్కడు కూడా ఇంతవరకు హైజాక్ కాలి. అప్పుడెప్పుడు 1971లో అయింది. దానికి ఏంటంటే చాలా ఫేమస్ అది. ఎంటబీ అనే ఎయిర్పోర్ట్లో ఇజ్రాయలీ ఫ్లైట్ని హైజాక్ చేస్తారు. దానికి పుస్తకము ఉంది, సినిమా కూడా ఉంది. సినిమా ఎంటబీ అని కొట్టండి మీరు, ENTABB. ఆఫ్రికాలో ఒక ఎయిర్పోర్ట్ అది. ఇజ్రాయలీ కమాండోస్ ఆఫ్రికా వెళ్ళి ఆ విమానం దగ్గర ఆపరేషన్ చేసి వాళ్ళని రక్షించుకొని వచ్చుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఇజ్రాయలీ ప్లేన్ కూడా హైజాక్ కాదు. ప్లేన్లోనే ఇజ్రాయలీ కమాండోస్ ప్రయాణాలు చేస్తుంటారు. అత్యంత శక్తివంతమైనటువంటి సీక్రెట్ సర్వీస్ ఏదంటే మొసాద్ ప్రపంచంలో. ఈ మొసాద్ వాళ్ళు బయలుదేరతారు హిట్లర్ బతుకున్నాడా లేదా చూడడానికి. అసలు గ్రిప్పింగ్ అండి. అవి మీకు ఇంగ్లీష్ అక్కర్లేదు, అలా వెళ్ళిపోతుంది. మీరు పుస్తకం పక్కన పెడదామన్నా పెట్టనివ్వవు అవి. అదేవిధంగా మ్యారియో పూసో గాడ్ ఫాదర్. ఇప్పటికి నేను ఈ పుస్తకాన్ని 10 మందికి గిఫ్ట్ ఇచ్చుంటా. ప్రతిసారి కొంటాను, చదువుతాను, గిఫ్ట్ ఇచ్చేస్తా. మళ్ళీ కొత్త పుస్తకం ప్రతిసారి నేను అండర్లైన్ చేస్తుంటా, మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేస్తుంటా. అసలు ఎంత గొప్ప డైలాగులు ఉంటాయంటే అందులో, అది మీరు చదవాల్సిందే. గాడ్ ఫాదర్ సినిమా ఉంది కానీ సినిమా చూడకండి, పొరపాటును కూడా చూడకండి. పుస్తకము 100కి 100 మార్కులు వస్తాయి, సినిమాకు 30 మార్కులు వస్తాయి. కానీ అందులో గాడ్ ఫాదర్గా నటించిన డాన్ కార్లియోన్గా నటించినటువంటి అతని పేరేంటంటే మార్లన్ బ్రాండో. అతనికి ఆస్కార్ కూడా వచ్చింది. అద్భుతమైన యాక్షన్. కానీ నవల్ చదవకుండా మాత్రం సినిమా చూడకండి. అతి గొప్ప పుస్తకం అండి. అందులో చదువుతుంటే అందులో ప్రతిదీ మీ కళ్ళ ముందు అలా నడిచినట్టు, అందులో ఉన్న క్యారెక్టర్స్ మీ కళ్ళ ముందు యాక్షన్ చేస్తుంటాయి. ఎంత గొప్ప రచనా శైలి కావాలి అది రాయాలంటే. ఒక తిక్కనకుంది ఆ రచనా శైలి, మళ్ళీ మ్యారియో పూజోకు ఉంది. తిక్కన మహాభారతం, విరాట పర్వం చదివితే మీరు, విరాట పర్వం ఎక్కడన్నా వినండి. ఆ కీచకుడిని వర్ణిస్తే కీచకుడు అలంకార ప్రియుడు, అంత చక్కగా బంగారం దిగేసుకొని ఉంటాడు. అతని గురించి తిక్కను వర్ణిస్తుంటే మనం కళ్ళు మూసుకొని ఉంటే మన కళ్ళ ముందు ఎవరు కీచకుడు అలా నడుస్తూ వెళ్తున్నట్టు ఉంటుంది. అంత రచనా శైలి తిక్కన్లో ఉంది. మళ్ళీ మ్యారియో పూజలో చూశాను, చాలా బాగుంటాయి. తర్వాత ఫ్రెడరిక్ ఫోర్సిత్, ద డే ఆఫ్ ది జాకాల్, ది డాగ్స్ ఆఫ్ వార్, ది 4th ప్రోటోకాల్, ది ఒడిస్సా ఫైల్. మీకున్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అబిట్స్లో వెళ్ళండి, లేకపోతే ఆ కోటికి వెళ్ళండి. సెకండ్ హ్యాండ్ బుక్స్ 100 రూపాయలకి ఇస్తారు ఈ పుస్తకాలు. కొత్తవి ఎందుకు మీకు? చక్కగా 100కో 50కో మాట్లాడి 10 కొనుక్కోండి. 500-600కి డబ్బులు లేవని చెప్పొద్దు. సినిమాలు మానేయండి, 2 రోజులు అన్నం మానేయండి. ఇంట్లో లైబ్రరీ లేకపోతే మనిషికి ప్రాణం లేనట్టు లెక్క నా లెక్కలో. ఏ మనిషి ఇంట్లో అయితే లైబ్రరీ ఉండదో వాడు జీవోత్సవంతో సమానం. ప్రాణం ఉంటుంది కానీ ఉపయోగం లేదు. తర్వాత అదేవిధంగా అలిస్టర్ మెక్లేన్, ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో చూడండి, ద గన్స్ ఆఫ్ నెవరాన్. నెట్ఫ్లిక్స్లో చూడండి. నెట్ఫ్లిక్స్లో చూడవలసిన సినిమాలు రేపు ఎప్పుడైనా మీకు లిస్ట్ ఇస్తాను, ఇవి చూడండి. అలిస్టర్ మెక్లేన్, ది గన్స్ ఆఫ్ నెవరాన్ సినిమా చూడండి. నవల్ దొరికితే చదవండి, బట్ సినిమా కూడా చాలా అద్భుతంగా తీశారు. గ్రెగరీ పెక్ అందులో హీరో, చాలా బాగుంటుంది. అదేవిధంగా అలిస్టర్ మెక్లేన్ ఐ స్టేషన్ జీబ్రా చాలా బాగుంటుంది. దీని తర్వాత డాగ్స్ ఆఫ్ వార్ ఉంది అతనిది. డాగ్స్ ఆఫ్ వార్ ఉంది. వేర్ ఈగిల్స్ డేర్
ఈ సినిమా గనక మీరు, సినిమా ఉంది నా దగ్గర అయితే ఉంది, నెట్ఫ్లిక్స్లో లేదు, ఇది ఎక్కడన్నా దొరికితే మీరు సంపాదించుకోండి. వేర్ ఈగిల్స్ డేర్, గద్దలు. అందులో ఒక్కళ్ళని మించిన యాక్టర్స్ ఒకళ్ళు. ఈ గ్రాఫిక్స్ ఉండవు. 1960లో తీశారు అలిస్టర్ మెక్లెన్ వేర్ ఈగిల్స్ డేర్. అసలు పుస్తకం చదివినా చాలా గొప్పగా ఉంటుంది. సినిమా కూడా ఉంది మనకి. గొప్ప గొప్ప యాక్టర్స్ అండి. క్లైంట్ ఈస్ట్వుడ్, తర్వాత అతను ఎవరు, ఎలిజబెత్ టైలర్ 3 సార్లు వివాహం చేసుకుంది, డైవర్స్ ఇచ్చింది, మళ్ళీ చేసుకుంది, మళ్ళీ విడాకులు ఇచ్చింది, మళ్ళీ చేసుకుంది. వాడి పేరు, హాలీవుడ్లో ఫస్ట్ ఎయిడ్స్తో చనిపోయిన వాడి పేరు గుర్తు రావడం లేదు. గొప్ప యాక్టర్ క్లైంట్ ఈస్ట్వుడ్. తర్వాత గుర్తు రావడం లేదు. మీరు వేర్ ఈగిల్స్ డేర్ అని కొట్టండి, క్యాస్ట్లో వచ్చేస్తుంది హీరో. అతను అద్భుతమైన హీరో, చాలా బాగుంటుంది సినిమా. మీరు నెట్లో ఎక్కడైనా పట్టుకోగలిగితే పట్టుకోండి. మీరు కుర్రోళ్ళు, నాకు తెలియదు కాపీ రైట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, మరి జాగ్రత్త. ఐ స్టేషన్ జీబ్రా కూడా సినిమా ఉంది. ఇవి చాలా బాగుంటాయి. అలిస్టర్ మెక్లెన్, తర్వాత రాబర్ట్ లుడ్లమ్, ఇవి నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. బోన్ సిరీస్ చూశారు కదా మీరు, బోన్ అల్టిమేటమ్, బోన్ ఐడెంటిటీ, బోన్ సుప్రిమసీ, బోన్ అల్టిమేటమ్. అద్భుతంగా ఉంటాయి సినిమాలన్నా చూడండి కనీసం. తర్వాత దొరికితే ఈ పుస్తకాలు, అది చదవకపోయినా ఈ పుస్తకం చదవండి, ద మ్యాటర్ ఈజ్ సర్కిల్. ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థర్ హెయిలీ, చాలా గొప్ప రైటర్స్ అండి వీళ్ళందరూ. ద మనీ చేంజర్స్. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఆ రోజుల్లో ఎలా ఉంటుంది, తర్వాత ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, చాలా చాలా గొప్ప రైటర్ ఆర్థర్ హెయిలీ. ఇవి కూడా కట్టిపడేస్తాయి, కొంచెం వాళ్ళంత కట్టిపడేవు కానీ బాగుంటాయి ఇవి. తర్వాత ఇక ఈవిడ గురించి మనం చెప్పేదే ఉంది. నేను ఈవిడ 2 చదివాను, మా పిల్లలైతే ఈవిడ ఒక 10 పుస్తకాలు పైన చదివారు. నేను 2 చదివాను. ఇవి మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ప్రెస్ ఒకటి, ద మౌస్ ట్రాప్ ఒకటి. ఈ పుస్తకాలు కూడా చాలా బాగుంటాయి. 100 రూపాయలకు దొరుకుతాయి సార్, మీరు వెళ్ళండి. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు కాదా, మీరు రైలు ఎక్కి వెళ్ళండి హైదరాబాద్. ఒక ఆదివారం ఉదయం దిగేటట్టు 6 వెళ్ళండి, లేదా 10 వెళ్ళండి. వెళ్ళి అబిట్స్ కోటి తిరగండి. ఇవి లిస్ట్ చేతిలో పెట్టుకోండి. ఏ పుస్తకాలు దొరికితే ఆ పుస్తకాలు కొనుక్కోండి. 50 రూపాయలకి 70 రూపాయలకు దొరుకుతాయి, ఇవన్నీ తెచ్చుకోండి. తర్వాత ఇదొకటండి, హెన్రీ చారీ అని ప్యాపిలాన్. ఈ నవల చాలా సీరియస్ నవల, కానీ అతని ఆటోబయోగ్రఫీ ఇది. ఆ హెన్రీ చారీ అనేవాడు ఆటోబయోగ్రఫీ. వాడిని ఫ్రెంచ్ గవర్నమెంట్ చెయ్యనటువంటి నేరానికి వాడికి యావజ్జీవ శిక్ష వేస్తుంది. ఆ రోజుల్లో యావజ్జీవ శిక్ష అంటే మనం అండమాన్ పంపించేవాళ్ళం కదా, తప్పించుకోవడానికి వీలు లేకుండా ఒక ద్వీపాన్ని పంపిస్తారు. అట్లానే వీడికి పసిఫిక్ ఓషన్, పాపువా న్యూ గినియా, ఎక్కడ యూరప్, ఎక్కడ పసిఫిక్ ఓషన్, ఫ్రాన్స్ వాళ్ళకి అక్కడ ద్వీపాలు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ వలస రాజ్యాలు కదా, ఇవన్నీ కలోనియల్ పవర్స్ అంటాం కదా. బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రాన్స్, పోర్చుగల్, వీళ్ళందరూ ప్రపంచం మొత్తం కాలనీలు ఏర్పరచుకున్నారు కదా. మనది బ్రిటిష్ కాలనీ. అట్లనే డచ్ వాళ్ళు ఇండోనేషియాని జయించారు. ఇండోనేషియా వాళ్ళ కింద ఉండేది. ఆ విధంగా ఫ్రెంచ్ వాళ్ళకి పసిఫిక్ ఓషన్లో పాపువా న్యూ గిని ఐలాండ్స్ దగ్గర ఉన్నాయి వాళ్ళకి. ఆ ఐలాండ్స్ ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఆ ఐలాండ్స్లో ఫ్రెంచే మాట్లాడతారు. ఆ ఐలాండ్కి పంపిస్తారండి. అక్కడి నుండి వాడు తప్పించుకోవటానికి 13 సార్లు ప్రయత్నం చేసి ఫైనల్గా తప్పించుకుంటాడు. అతను తప్పించుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం అతను తప్పించుకొని చివరికి వెనిజులా పారిపోయి వెనిజులాలో అసైలం పొందుతాడు. అంటే శరణార్థిగా ఆశ్రయం పొంది అక్కడ స్కూల్ పిల్లలు రాసిన నోట్ పుస్తకాలు ఈ పుస్తకం రాస్తాడు. ఈ పుస్తకాన్ని ఫ్రెంచ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది తర్వాత కాలంలో. అంత గొప్ప పుస్తకం ఇది. ఇవన్నీ ఈ పుస్తకాలు నేను చెప్పినా చాలా తక్కువ అండి. మా పిల్లలకైతే 4-5 పేజీలు రాసి ఇచ్చా, మీరు చదవాల్సిన పుస్తకాలు అమ్మా అని. ఇప్పటికి మా పిల్లలు కనీసం చెరొక 100 పుస్తకాలు చదివారు. సరిపోవాలి. మీరు కూడా అసలు మీ అవుట్లుక్ మారిపోతుందండి. మీరు ప్రపంచాన్ని చూసి అవుట్లుక్ మారిపోతుంది. అనలిటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఇవన్నీ మీకు ఎటువంటి ప్రమేయం లేకుండా వచ్చేస్తాయి. చక్కటి ఇంగ్లీష్ వస్తుంది. దీన్ని మీరు వాడాలి బయటికి. ఇందులో మంచి సెంటెన్సెస్ కనిపించినాయి, రాసుకోండి, పైకి చదవండి 1కి 10 సార్లు, అయిపోయింది. ఈ పుస్తకాలు చదవండి. ఈ పుస్తకాలు చదువుతూ ఇందాక వాళ్ళు చెప్పినట్లు ఎవరు చదవాలి, ఇంగ్లీష్ చదవటం వస్తే చాలు, మీకు చదివేయండి. వొకాబులరీ వద్దు, పాడొద్దు, ఏమొద్దు, మీరు చదవండి. మీకు రాకపోతే నన్ను అడగండి. ఇంగ్లీష్ సినిమాకి వెళ్తాం, ప్రతి పదానికి మనకు అర్థం తెలుసా? చివరికి అబ్బా భలే ఉంది, మిషన్ ఇంపాసిబుల్ అనుకోవట్లే మనం. అంతే. ఇవి కూడా
ఈ పుస్తకాలు చదివే కొద్దీ చాలా పదాలకి మీకు డిక్షనరీ అవసరం లేకుండా, నేను చాలాసార్లు ఈ క్లాస్లో నాకు చాలా పదాలకి డిక్షనరీ మీనింగ్స్ తెలియవంటే చాలామంది నమ్మలేదు. ఇద్దరు ముగ్గురు నన్ను క్వశ్చన్ కూడా చేశారు, డిక్షనరీ అవసరం లేదా అని. ఎందుకండి, పదం చూసాము, వాడడం తెలుసు, మనకెందుకు అర్థం? పదం తెలుసు, ఏ కాంటెక్స్ట్లో వాడాడో గుర్తుపట్టాను, అటువంటి కాంటెక్స్ట్ నాకు ఎదురైనప్పుడు వాడుతున్నాను, నాకు ఇంకెందుకు డిక్షనరీ మీనింగ్? మీకు కూడా అవసరం లేదు. చక్కటి వొకాబులరీ వస్తుంది మీకు, వాడాలి, వాడే కొద్ది వొకాబులరీ వస్తుంది. అర్థమైందా? సో ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చేయలేదు, ఇవాళ క్లాస్ చెప్పలేదంటే, మీకు ఈ స్ట్రక్చర్స్ చెప్తున్నాను కదా, ఈ స్ట్రక్చర్స్ నేర్పుతానండి. చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని చెప్తున్నాను కదా, ఈ తప్పులు మనం నేర్చుకున్నంత వరకు, అన్ని స్ట్రక్చర్స్ నేర్పడం లేదు ఇక్కడ, మనము నేర్చుకున్నంత వరకు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అనేవి నోట్స్ రాస్తున్నా. అది కొంచెం బాగా చెప్పా కదా, ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే మెదడు షట్ డౌన్ అయిపోతుంది నాది. అందుకోసం ఈరోజు మీతో సరదాగా ఇవి మాట్లాడదామని ఇలా క్లాస్ చెప్తున్నాను. రేపు ఎల్లుండిగా నోట్స్ అయిపోతుంది, మీకు మంచి క్లాస్ చెప్తాను. ఓకే, క్లాస్ ఎలా ఉందో కామెంట్స్లో రాయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.